హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో ఏంటి అంటే, వీడియో ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. ఎందుకు అంటే కొన్నిసార్లు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఇలాంటివి షేర్ చేసుకోవాలా వద్దా అనే అర్థం కాదు, కానీ ఖచ్చితంగా అనిపించిద్ది, మీతో షేర్ చేసుకోవాలి ఇలాంటివి కూడా అనిపించిద్ది. అంటే అట్లా ఒక్కసారి మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కనెక్షన్, క్రియేటర్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఉన్న కనెక్షన్ అది వేరే. అంటే ఒక ఫ్యామిలీ లాగా అనుకుంటాం మనం, ఆ బాండ్ వేరే అనిపించింది నాకైతే. మనం అందరం ఒక ఫ్యామిలీ లాగా అనిపించి నేను కొన్ని అయితే షేర్ చేసుకోవాలి. అంటే కొంతమంది నా వీడియోస్ చూసి కూడా ఇలాంటివి షేర్ చేసుకోవాలా, అవసరమా అన్నట్టు అనుకుంటారు. కానీ మనకి అట్లా అనిపించదు అన్నట్టు. నాకైతే అలా అనిపించదు. ఇవి మన ఫ్యామిలీ కదా, అందరితో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. సో అందుకే ఇది కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యూట్యూబ్లో అయితే మేము లక్షలు సంపాదించి బాగుపడిపోతున్నామని కొంతమంది అయితే ఏడుస్తున్నారంట. అది ఏంటి, మా వీడియో చూస్తూ లైకులు కొట్టకుండా, అంటే కావాలని లైకులు కొట్టొద్దని మళ్ళీ వేరే వాళ్ళకి కూడా చెప్తున్నారంట, లైక్స్ కొట్టొద్దు, దానివల్ల వాళ్ళకి లక్షలు డబ్బులు వచ్చి బాగుపడిపోతారు అది ఇది అని అంటున్నారంట. కొంతమంది కూడా కాదు, 2-3 ఉన్నారులేండి. ఇంకా మరి వాళ్ళు ఏమన్నాము ఏంటి అనేది మాకైతే తెలీదు. అంటే కొంతమంది చూడలేవరు కదా, కొంతమంది బాగుపడితే కొంతమంది చూడలేవరు ఫ్రెండ్స్. అట్లే ప్రతి ఒక్క వాళ్ళ లైఫ్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా. మనం ఏం చేయకపోయినా కూడా పక్కన వాళ్ళు బాగుపడితే కొంతమంది చూడలేరు ఫ్రెండ్స్. అలా అంటే తెలిసింది. నేను ప్రతిసారి వదిలేసేదాన్ని. నేను చాలా ఫేస్ చేశాను ఇలాంటి. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి చాలా ఫేస్ చేశాను. కానీ ప్రతిసారి నేను వదిలేసేదాన్ని, దేవుడికే వదిలేసేదాన్ని, దేవుడే చూసుకుంటాడు అలాంటి వాళ్ళని అని. కానీ ఒక్కొక్కసారి అయితే చాలా బాధ అనిపించింది. అంటే మేము ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక మెట్టు ఇలా ఎక్కుతున్నాము అనగానే ఏడుపులు స్టార్ట్ అయినాయి. ఇంకా మేము బాగా లక్షలు సంపాదించి ప్లాట్స్, పొలాలు కొన్నాము, బాగుపడిపోతున్నాము అని ఏడుపులు అంట. ఎందుకో మరి మనుషులు కొంతమంది ఇట్లుంటారు అనిపించిద్ది ఒక్కొక్కసారి. మరి మాకెందుకు రాదు ఇలా చేయడం, ఇలా ఉండడం అని అనిపించింది ఒక్కొక్కసారి. ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి మనుషులే ఎక్కువ ఉన్నారు. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది లైకులు కొట్టడం. ఇప్పుడే నేను స్టార్ట్ చేసిన, ఇప్పుడే కొంచెం యూట్యూబ్లో మంచి వ్యూస్ కానీ అవి వస్తున్నాయి అని అనుకోగానే ఇలా ఏడుపులు అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. కానీ లైకులు కొట్టడం వల్ల మాత్రం డబ్బులు రావు, అది గుర్తుపెట్టుకోవాలమ్మా ఎవరైతే అంటున్నారో అట్లా. ఇంకా ఇలాంటి వాళ్ళు ప్రతి దగ్గర, అంటే ప్రతి వాళ్ళ లైఫ్లో ఉంటారు. నాకు తెలిసి ప్రతి ఒక్క లైఫ్లో ఉంటారు. కానీ ప్రతిసారి నేను చూస్తూ ఉండలేకపోతున్నా. అందుకనే వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూస్తారు. వాళ్ళు ఖచ్చితంగా లైకులు కొట్టడం వల్ల మేమేమో బాగుపడిపోతున్నట్టు, మీరు లైకులు కొట్టడం వల్ల లైకులు కొట్టడం వల్ల లక్షలు సంపాదిస్తున్నట్టు మాట్లాడుతున్నాను. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాము. మాకైతే ఫినాన్షియల్గా ఎలాంటి సపోర్ట్ లేదు. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎవ్వరు కూడా ఎలాంటి సపోర్ట్ కానీ, ఇంకా మేము ఎవరిని రూపాయి అడగాము ఫ్రెండ్స్. ఒకవేళ అడిగినా, మా ఫ్యామిలీని అడిగినా కూడా మా ఫ్యామిలీ వాళ్ళకి ఎంతైతే ఇచ్చారో అంత ఖచ్చితంగా మేమైతే ఇస్తాము మళ్ళీ రిటర్న్. అంటే కొంతమంది అనుకుంటారు కదా, మీ అమ్మే కదా ఇచ్చింది, ఇవ్వడం అవసరమా, హెల్ప్ చేసింది కదా అది ఇది అని అనుకుంటారు. కానీ మేము ప్రతిదీ ఇస్తాము ఎవరికైనా.
అలాంటిది అసలు మాకే ఎందుకు ఇలా ఇద్ది అనేది అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి బాధ అనిపించింది. అంటే ఎందుకు ఇలా ఉంటారు మనుషులు, మేమేం అనకపోయినా కూడా ఎందుకు ఇంత కక్ష అనేది అయితే అర్థం కాదు ఒక్కొక్కసారి. అంతే ఫ్రెండ్స్, ఇలాంటి షేర్ చేసుకోవాలా షేర్ చేసుకోవద్దో తెలీదు, కానీ మీతో అయితే ఖచ్చితంగా చెప్పాలి అనిపించింది నా బాధ అనేది. ఇంకా ఇంకొక విషయం ఫ్రెండ్స్, అని కదా గుడ్ న్యూస్ ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. నేనైతే కొన్ని వీడియోస్లో అయితే గుడ్ న్యూస్ చెప్తామని చెప్పాను కదా. ఆ వీడియోస్లలో కొంతమంది అయితే అడిగారు గుడ్ న్యూస్ ఏంటి అని పర్సనల్గా. గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా ఎక్కువ ప్రొలాంగ్ చేయడం కూడా అవసరం లేదనిపిస్తుంది. ఎందుకు అంటే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో సెలబ్రేట్ కూడా చేసుకుంటాం. ఇంకా అదేంటి గుడ్ న్యూస్ ఏంటి అనేది కూడా చెప్పేస్తాను. ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీతో అయితే ఆ గుడ్ న్యూస్. ప్రతిసారి అంటే మేము షేర్ చేసుకుందామని ప్రతిసారి వీడియో తీద్దామని అనుకుంటున్నాను, కానీ ప్రశాంత్ ఉంటే కూడా బాగుంటుంది అని అనిపించింది. అంటే నేను ప్రశాంత్తో షేర్ చేసుకుంటా అని చెప్పింది కదా, ప్రశాంత్ మేమిద్దరం కలిసి షేర్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. సో కానీ కుదరడం లేదు, ప్రశాంత్ ఉండట్లేదు. ఆయన వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది, అప్పుడు వీడియో తీసి పెట్టడం కొంచెం కుదరట్లేదు. అందుకే అదైతే కొంచెం సస్పెన్స్లోనే ఉంచినాం. తప్పుగా ఎవరు అనుకోవద్దు, క్షమించండి. మళ్ళీ అందులో ఒకటి, నేను గుడ్ న్యూస్ 1K మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే చెప్దామని అనుకున్నాను. ఇప్పుడైతే 1K మెంబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్. ఎవరైతే నన్ను సపోర్ట్ చేసి ఇంతగా నన్ను ఆదరిస్తున్నారో చాలా చాలా థ్యాంక్స్. ఇంకా కొంతమంది అయితే ఇక వాళ్ళ గురించి ఇక నేను ఒక్కొక్కసారి పట్టించుకోను, ఒక్కొక్కసారి పట్టించుకుంటా, ఒక్కొక్కసారి బాధ అనిపించింది ఫ్రెండ్స్. అంతే, ఇంకా ఈ వీడియో అయితే షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అదేంటి అని చెప్తాము. ఇంకా అంటే 2 గుడ్ న్యూస్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 2 గుడ్ న్యూస్లు అయితే చెప్తాను. అదేంటి అనేది చూపిస్తాను కూడా వీడియోస్లలో, అదేంటి అనేది కూడా. ఇంకా అంతే ఫ్రెండ్స్, వీడియో అయితే తప్పుగా ఎవ్వరు అనుకోవద్దు.